హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనమైతే కుసుంపురంలో ఉన్నాం. కుసుంపురంలో మా చిన్నన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఓకేనా, చిన్నన్న వాళ్ళ ఇంటి దగ్గర మన వేణుగోపాల స్వామి గుడి ఉంది, అలాగే విఠల స్వామి గుడి కూడా ఉంది వేరే వీధిలో. ఇంకా మా చిన్నన్న వాళ్ళ ఇంటి ఎదురుగే, ఓకేనా, కుసుంపురంలో చిన్నన్న వాళ్ళ ఇంటి ఎదురుగే వేణుగోపాల స్వామి గుడి. ఆ గుడి ప్రాంగణం ఎంత పెద్దగా ఉంటుందో, ఇంకా మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడ ఉందో, అలాగే శిఖరం చూడండి ఎంత అందంగా ఉందో. శంఖం చక్రం రెండు శిఖరాలు అనమాట. ఓకేనా, అలాగే మా ఊరైతే చాలా అందంగా ఉంటుంది కుసుంపురం. అలాగే మా ఇల్లు బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో, ఫ్రంట్ ఎలా ఉంటుందో, ఇంకా మా వేణుగోపాల స్వామి 350 సంవత్సరాల నుండి పూజించబడుతుంది మా ముత్తాతల నుండి. ఓకేనా, అదంతా కూడా మీకు ఈరోజు చూపిస్తాను ఈ వీడియోలో. ఓకేనా, అవుట్లుక్ ఎలా ఉంటుందో చూస్తుండండి. ఫ్రెండ్స్, ఇదే మా ఊరు కుసుంపురంలో శ్రీ 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 వేణుగోపాల స్వామి ఆలయం అన్నమాట. గత 350 సంవత్సరాలు అంటే అంటారు, కానీ ఇంకా పురాతనమైనది ఈ గుడి మొత్తం కూడా. అలాగే రెండు శిఖరాలు ఉంటాయి. ఒక శిఖరం మీద శంఖం ఉంటుంది, ఒక శిఖరం మీద చక్రం ఉంటుంది. మా చిన్నాన్న గారు అయితే పడుకున్నారు. అలాగే మూడిళ్ళు మా ముగ్గురు చిన్నాళ్ళకి, ఇద్దరు చిన్నాళ్ళు అయితే చనిపోయారు. నడిపోడు ఇంకా చిన్నోడు అనమాట. చిన్నాళ్ళు చనిపోయారు అనమాట. పెచ్చన ఉన్నారు. ఇప్పుడు పెచ్చననే మన ప్రధాన అర్చకులు అనమాట ఈ గుడికి. ముందైతే మా ముత్తాత అంటే మా చిన్నాన్న గారికి తాత, అలాగే మా అమ్మగారికి కూడా తాతగారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ముత్తాత చేశారనమాట. దాని తర్వాత వాళ్ళ కొడుకు మా తాతగారు అంటే మా అమ్మకి మేనమామ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దాని తర్వాత ఇప్పుడు ఆ తాత వాళ్ళ కొడుకు మా చిన్నాన్న ఇప్పుడైతే ప్రధాన అర్చకులు అనమాట ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మొన్న పొలం చూపించాను కదా లాస్ట్ వ్లాగ్లో, ఆ పొలం కూడా మా చిన్నాన్న వాళ్ళదని. అలాగే 5 ఎకరాల కొబ్బరి తోట చూపించాను కదా ముందు వ్లాగ్స్లో, నా ఛానల్లో ఉంటుంది. అది కూడా మా చిన్నాన్న వాళ్ళదని. అలాగే ఈ గుడికి కూడా ప్రధాన అర్చకులు. అలాగే విఠల స్వామి గుడి ఇంకొక వీధిలో ఉంది, పెద్ద వీధి అంటారు కుసుంపురంలో. ఆ వీధిలో అయితే విఠల స్వామి గుడి ఉంది. రెండు గుడులు కూడా మా చిన్నాన్న గారే ప్రధాన అర్చకులు, పూజలు అయితే చేస్తుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ వేణుగోపాల స్వామి చాలా పవర్ఫుల్. అనుకున్నట్టు జరుగుతుంది ఇక్కడికి వచ్చి మొక్కుంటే. ఓకేనా, అలాగే మా ఇంటి వాళ్ళందరికీ ఈ వేణుగోపాల స్వామి అయితే ఎప్పటికీ కాపాడుతుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఊరు వాళ్ళందరికీ కూడా కాపాడుతూనే ఉంటారు. అలాగే ఏ పొలంలో ఎక్కడ చేయని ఫస్ట్ కట్ అయినా అక్కడి నుండి ఒక కట్ అనమాట అలాగే తెచ్చి వేణుగోపాల స్వామి దగ్గర అయితే పెడతారనమాట. పూజలు అర్చనలు అన్నీ చేయించుకుంటారు. అలాగే కార్తీక మాసంలో, అలాగే మనకి ఇప్పుడు పండగలో అంటే నెలగొంట పెడతారు కదా డిసెంబర్లో. నెలగొంట తర్వాత ప్రతిరోజు మా చిన్నాన్న గారు 3:30కి లెగిసిపోయి ప్రతి ఒక్క గోత్రం ఊరు వాళ్ళు ప్రతి ఒక్క పేరు ప్రతి ఒక్క వాళ్ళ గోత్రం కూడా చదువుతారనమాట ఈ నెల మొత్తం. ఓకేనా, చూసారు కదా. అలాగే రినోవేషన్ అయితే జరిగింది మన గవర్నమెంట్ సైడ్ నుండి. రినోవేషన్ చాలా వరకు జరిగింది. ఇంకా చాలా వరకు పెద్ద మండపము, ఈ లోపల మొత్తం టైల్స్ అన్నీ కూడా వేయడం జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, రినోవేషన్ ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో అయితే ఉంటాయి. అలాగే శిఖరం అయితే దర్శించుకోండి. ఇది చక్రం అనమాట. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే శంఖం. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఘనంగా అయితే మా చిన్నాన్న వాళ్ళందరూ కూడా కలిసి చేశారనమాట. యజ్ఞాలు చేసి అక్కడైతే శిఖరము పెట్టడం జరిగింది. అలాగే చూశారు కదా ఎంత పెద్ద మండపము. చాలా పెద్ద మండపం. ఎప్పుడు మన ఇంటి ఎదురుగా ఒక పందిరైతే ఉంటుంది. జనాలు వస్తూ ఉంటారు, పంచాంగం చిన్నాన్న వాళ్ళు చూస్తూ ఉంటారు, శుభముహూర్తాలు అన్ని ముహూర్తాలు కూడా పెడుతుంటారు, కార్యక్రమాలు జరుగుతుంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఈ సోమవారికి మే నెలలో పెద్ద సంబరం 3 రోజులు జాతర జరుగుతుంటుంది. ఓకేనా, జన్మాష్టమి కూడా జరుగుతుంటుంది. చాలా వరకు మంచి పెద్ద పెద్ద సంబరాలు అయితే జరుగుతుంటాయి. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఇక్కడ వస్తూ ఉంటారు మా చిన్నాన్న వాళ్ళతో కలడానికి. అలాగే గుడి వేణుగోపాల స్వామికి దర్శించుకోవడానికి. అలాగే ఈ ఆంజనేయ స్వామి మన గుడికి ఎంటర్ అయ్యేటప్పుడు ముందు నుండి ఎంటర్ అవుతాం కదా, అప్పుడైతే రైట్ సైడ్లో ఈ విగ్రహం అయితే ఉంటుంది. ఆంజనేయ స్వామి అంటే జపం చేసినట్టు ఆంజనేయ స్వామి అయితే విగ్రహం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే లోపల ఒక విగ్రహం ఉండేది ఆంజనేయ స్వామిది, చాలా పురాతనమైనది. అదైతే ఆ సముద్రంలో తీసుకువెళ్ళి తాళాలు మేళాలతో అది నిమజ్జనం అయితే చేసేసారు. దాని తర్వాత ఇక్కడైతే పెట్టారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సరౌండింగ్స్ చూసుకుంటే మా వేణుగోపాల స్వామి గుడి ఇలా అయితే ఉంటుంది. చాలా పెద్ద మంటపం అయితే కట్టారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకైతే అక్కడ కూర్చుంటే. ఓకేనా, చాలా వరకు ఊరు వాళ్ళు అందరూ కూడా వస్తారు మా చిన్నాన్న దగ్గరికి. అలాగే మీకు కొన్ని వంటలు చూపిస్తుంటాను కదా, ఈ ఇంటి వెనక్ సైడ్ అనమాట కర్రల పొయ్యి మీద అయితే వంటలు చేస్తుంటారు. ఓకేనా, అక్కడైతే మా చిన్నాన్న గారు
అలాగే ఇంట్లో పనిచేసిన వాళ్ళు, అలాగే మా మాయగారు అందరూ కూడా అక్కడ కలిసి మాట్లాడుకుంటుంటారు అనమాట. పెద్దలు వస్తుంటారు, వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. ఎప్పుడు కూడా ఆ ఇంటికి ఎప్పుడు చాలా సందడిగా ఉంటుంది అనమాట ఆ ఇల్లు. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడికి మేము సోంపేట కుసుంపురం వెళ్తుంటే అక్కడే ఉంటాము. మా తాతగారు ఊరు అనమాట. అలాగే మా అమ్మగారు కూడా అక్కడే పుట్టారు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే పెద్ద పనస చెట్టు ఉంటుంది, ఆ పక్కనే మామిడి చెట్టు ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే ఫుల్గా పనసకాయలు, పనస పళ్ళు అయితే పోస్తాయి దాంట్లో. ఓకేనా, బ్యాక్ సైడ్ ఏంటైతే ఇల్లుగా ఉంటాయి. ఆ మీదన ఎల్బెస్టర్లు ఎందుకు ఇరిగిపోయాయి అంటే కోతులు వచ్చి మీదన గెంతుతాయి కదా ఫ్రెండ్స్, అప్పుడు మొత్తం కూడా ఇరిగిపోవడం జరిగింది. ఆ ప్లేస్ చూసారు కదా, ఆ లాస్ట్ మనం ఇప్పుడు కారు పెట్టాం కదా మన బ్యాక్ సైడ్, ఆ ప్లేస్ అక్కడ నుండి తీసుకొని మా గుడి బ్యాక్ సైడ్ వరకు కూడా సేమ్ మొత్తం ఒకటే ప్లేస్ అనమాట. అంతా మా చిన్న వాళ్ళదని. అలాగే దేవుడి కోసం పువ్వులు, తులసాకులు అన్నీ కావాలి కదా, అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అన్నీ కూడా అక్కడ శుభ్రం చేసుకొని దేవుడి కోసం ఏవి కావాలో ఇక్కడే దొరికిపోతాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బై బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.